Hey guys, welcome back to our channel Bhargav Graphic Tuts. ఈ ప్రీమియర్ ప్రో ట్యూటోరియల్స్ అన్నీ కూడా మనకి 2020 వెర్షన్లో అయితే వస్తాయి. సో ఆ సాఫ్ట్వేర్ కూడా మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి అయితే వీటికి సపరేట్గా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. లేదు మనం పెయిడ్ వెర్షన్స్లో లేదు డైరెక్ట్గా లైఫ్ టైం ఫ్రీ వెర్షన్స్ కావాలనుకుంటే మనకి క్రాక్డ్ వెర్షన్స్ అయితే ఉన్నాయి. అది కూడా గెట్ ఇన్ టు పీసీ అనే వెబ్సైట్స్లో మనం ఎటువంటి వెబ్సైట్నైనా ఏ వెర్షన్ అయినా ఈజీగా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అది కూడా లైఫ్ టైం. So let's get started the video. సో ఫ్రెండ్స్ ఇక మనం హోమ్ పేజ్ చూసుకున్నట్టుగైతే ప్రీమియర్ ప్రో హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని నేమ్స్ అయితే లిస్ట్ అనేది కనిపిస్తుంది కదా. ఇది యాక్చువల్గా నేను ప్రీవియస్గా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ప్రీమియర్ ప్రోలో చేశాను. సో నాకు డిఫాల్ట్గా అందుకే కనిపిస్తుంది. మీకైతే కొత్తగా సాఫ్ట్వేర్ కాబట్టి మీకు ఇక్కడ ఏం ఎంటీగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బ్లూ బాక్స్తో క్రియేట్ నవ్ అని సెట్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టుగైతే ఇక్కడ హోమ్ సింక్ సెట్టింగ్స్ అనేవి ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ ప్రాజెక్ట్ అనేసింది. న్యూ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా ఏదైతే ప్రాజెక్ట్ అయితే షార్ట్ ఫిల్మ్ కానివ్వండి, యూట్యూబ్ వీడియో ఏదైనా ఒక మ్యూజిక్ కానీ ఎలాంటి ఫైల్ ఎడిట్ చేయాలంటే న్యూ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళి మనం ప్రాజెక్ట్ అయితే చేస్తుంటాం అనమాట. అదే ఓపెన్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకి ఇక్కడ మీకు బ్లర్ అయితే చేశాను. సో ఇక్కడ ప్రీవియస్గా మీరు ప్రీమియర్ ప్రోలో ఏదైనా ప్రాజెక్ట్స్ చేసి అవే మళ్ళీ దాన్నే కొత్తగా మోడల్ చేసి అదే ఫైల్ మోడల్ చేద్దాం అనుకుంటే కనుక ఓపెన్ ప్రాజెక్ట్లోకి మీరు ఏదైతే ఫైల్ డెవలప్ చేయాలనుకుంటున్నారో అదైతే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కిందన ఓపెన్ ప్రీమియర్ రష్ ప్రాజెక్ట్ అనేసి ఉంది. ఇది మనం నెక్స్ట్ ఫ్యూచర్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది మనకి ఈ సాఫ్ట్వేర్లో పెద్దగా అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ మనకి న్యూ టీమ్ ప్రాజెక్ట్ అనేసి ఉంది. ఈ న్యూ టీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఒక్కడమే ఏదైనా ప్రాజెక్ట్ ఎడిట్ చేసినట్టుకైతే సింగిల్ న్యూ ప్రాజెక్ట్ అయితే చేస్తాం. అదే న్యూ టీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్తో టీమ్ కొలాబ్ అయ్యి ఏదైనా ప్రొడక్షన్స్కి ఏదైనా ప్రాజెక్ట్స్ అనేది చేసి అదే ఒకే సిస్టంలో ఏదైనా ప్రాజెక్ట్ ఒక 5 మెంబర్స్ లేదా 6 మెంబర్స్ చేయాలనుకోండి న్యూ టీమ్ ప్రాజెక్ట్ అయితే చేస్తాం. అది కూడా మనం సీరియల్స్ అవనివ్వండి లేదా మూవీస్ అవనివ్వండి ఇట్లా సో వెబ్ సిరీస్ ఇట్లా ఉంటాయి కదా. సో వాటికైతే టీమ్ ప్రాజెక్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అదే ఓపెన్ టీమ్ ప్రాజెక్ట్ అయితే ఇందాక నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా, మనం ఏదైనా ప్రీవియస్గా ప్రాజెక్ట్ ఏదైనా చేస్తే దాన్ని మనం రెక్టిఫై చేసుకొని ఏంటంటే మనం రీడెవలప్మెంట్ మెమోరీతో చేసుకోవడం అనమాట. సో ఇదనమాట ఫస్ట్ది. అండ్ అలాగే న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసినట్టుగా మనకి ఇదే మెయిన్ హోమ్ పేజ్. ఇక్కడ న్యూ నేమ్ అనేసి అయితే ఉంది, ఇక్కడ అన్టైటిల్డ్ అయితే ఉంది. ఇక్కడ నేమ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రాజెక్ట్ అయితే చేస్తారో సో దానికి మీరు ఏదైతే నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లొకేషన్స్ అనేసి అయితే ఉంది. సో ఒక లొకేషన్ అనేది ఆల్రెడీ నాకు యాడ్ అయ్యింది, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ చేశాను. సో మీకు అనుకోండి కొత్త కాబట్టి ఇక్కడ మీకు సిడిస్క్లో సేవ్ అయినట్టు చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ మార్చుకోవాలి, నాకు సిడిస్క్ వద్దు, నాకు అంతా డిడిస్క్లో కావాలి, నేను నెక్స్ట్ లొకేషన్ మార్చుకుంటాను అనుకుంటే కనుక ఇక్కడ మీకు బ్రౌజ్ అనేసి అయితే కనిపిస్తుంది. బ్రౌజ్ ఆప్షన్ నొక్కినట్టుగా మీకు ఒక ట్యాబ్ అయితే అవుతుంది. ఆ ట్యాబ్లో మీరు ఫైల్ మేనేజర్లో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు డిడిస్క్లో ఫైల్స్ అనేవి మీ ఫోటో క్రియేట్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ మీకు కిందన జనరల్ స్క్రాచ్ డిస్క్స్ ఇంజెక్ట్ సెట్టింగ్స్ ఇలా 3 అయితే ఉన్నాయి. సో ఇదేంటంటే జనరల్ ఏంటంటే ఇక్కడ మీకు వీడియో రెండరింగ్ అని ప్లే బ్యాక్. ఇది రెండర్ అంటే రెండర్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీడియో కానీ ఏదైనా ఆడియో ఏదైనా ఎక్స్పోర్ట్ ఫైనల్ రెండర్ చేస్తారు కదా. సో ఆ రెండర్ అనేది దేని మీద అంటే మీరు యూజ్ చేసే సిస్టమ్ యొక్క జీపీయూ అంటే గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండ్ అయ్యి ఉండాలా, లేదంటే ఇక్కడ మీకు క్లిక్ చేసినట్టుకైతే ఈ రెండు ఒకటే అనమాట. నాకైతే 2 రకాలు ఉన్నాయి, అది డిఫాల్ట్గా వచ్చాయి అనమాట. ఇక్కడ మీకైతే ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ కనుక మీకు ఉన్నట్టుగా అయితే మీకు జీపీ అని చూపిస్తుంది. అదే గ్రాఫిక్ కార్డ్ లేకుండా ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే లేకుండా
గ్రాఫిక్ కార్డ్ లేకుండా ఓన్లీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే మాత్రం ఓన్లీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఓన్లీ చూపిస్తుంది. సో మీరు ఏదైనా ఫైల్ రెండర్ చేసేటప్పుడు గ్రాఫిక్ కార్డ్ మీద రెండర్ చేయాలా లేదంటే సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవ్వాలా అనేసి అయితే అడుగుతుంది అనమాట. సో నాకు ఆల్రెడీ గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి నేను గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండ్ అయ్యేసి అయితే నేను యాడ్ చేసుకున్నా. సో మీరు కూడా మీకు అంటే ఒక మీ సిస్టమ్కి మీరు యూజ్ చేసే ల్యాప్టాప్ లేదా సిస్టమ్ కనుక గ్రాఫిక్ కార్డ్ ఉంటే గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ అయితే యాస్టీజ్ అలానే అయిపోయింది. సాఫ్ట్వేర్ మీరు సెలెక్ట్ చేయని అవసరం లేదు. గ్రాఫిక్ కార్డ్ లేకపోతే సాఫ్ట్వేర్ డిఫాల్ట్గా అది సేవ్ అయిపోతుంది. అండ్ అలాగే కింద వీడియో అంటే డిస్ప్లే ఫార్మాట్ ఇప్పుడు మీరు ఏదైనా వీడియో కానీ ఏదైనా టైం లైన్ ఎడిట్ చేసేటప్పుడు మీకు టైం కోడ్ అంటే మీకు టైం లెంత్ బట్టి కావాలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ లెక్క కావాలా మీకు అడుగుతుంది అనమాట. మీరు ఎలా కావాలంటే అలా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఇక్కడ ఆడియో ఇక్కడ చూసినట్టుగా అంటే ఆడియో అనేసి అయితే ఉంది డిస్ప్లే ఫార్మాట్. ఇక్కడ టైం కోడ్ అంటే ఫ్రేమ్ బట్టి ఉంది. ఇక్కడ ఆడియో శాంపిల్స్ అంటే ఇక్కడ సెకండ్స్ ఆడియో అంటే సెకండ్స్ లెక్క అయితే వస్తుంది అనమాట. క్యాప్చర్ ఇక్కడ క్యాప్చర్ ఫార్మేట్ ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, డివి హెచ్డివి. డివి ఏంటంటే మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది టిక్ టాక్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఇట్లా చేసినప్పుడు డీవీలో అయితే పెట్టుకుంటాం అనమాట. హెచ్టీవీ అనుకోండి ఇక్కడ మనకి టీవీ సీరియల్స్ అవనివ్వండి లేదా వెబ్ సిరీస్ మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా ఉంటాయి కదా అవి హెచ్డీవీలో పెట్టుకుంటారు. డీవీ కన్నా హెచ్డీవీ అనేది కొంచెం క్వాలిటీ ఎక్కువ అనమాట. నేనైతే నార్మల్గా మీకు చెప్తున్నా కాబట్టి డీవీ అయితే పెట్టుకుంటాను. నాకు ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్స్ ఏం లేవు ఇప్పుడు చేయడానికి, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ మీకు అర్థం కావాలని డీవీలో పెట్టుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్క్రాచ్ డిస్క్స్ అనేసి అయితే ఉన్నాయి. స్క్రాచ్ డిస్క్స్ ఏంటంటే ఇక్కడ మీకు స్క్రాచ్ డిస్క్ లో అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ ఒకటి ఈ టూ ఆప్షన్స్ గురించి చెప్తే మిగతా అన్ని మీకు ఈజీగా అర్థమైపోతుంది. టూ కూడా అవసరం లేదు, అయితే ఒక్క ఆప్షన్ చెప్పినా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ క్యాప్చర్డ్ వీడియో ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ బ్రౌజ్ అనేసి ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫోటో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేద్దాము అనుకుంటున్నారు, ఫైనల్ అవుట్పుట్ తెద్దాం అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫొటోస్ వీడియోస్ అన్ని ఒకే దాంట్లో పెట్టుకుంటారు, ఆడియోస్ అన్ని ఒకే దాంట్లో పెట్టుకొని అదేం చేస్తారు, మీరు ఇంటర్ఫేస్ అంటే టైమ్ స్లాటర్ వచ్చిన తర్వాత అంతా ఒకే దాంట్లో పెట్టిందంతా ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ చేసి అంతా యాక్సెస్ చేసుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఎప్పుడు మనం చేసినా కూడా మనం అంతా ఒకే ఫోల్డర్లో పెట్టి ఎక్స్పోర్ట్ ఫైనల్ రన్ అవుట్పుట్ కూడా ఒకే ఫోల్డర్లో పెడితే మీరు యొక్క సిస్టమ్ అనేది ల్యాగ్ అయిపోతుంది అన్నట్టు, అంటే స్లో అయిపోతుంది. సో అలా కాకుండా మీకు స్మూత్గా ఎలాంటి వర్క్ ఎంత పెద్ద హార్డ్ వర్క్ చేసినా స్మూత్గా రన్ అవ్వని అనుకోండి. మీకు యూజ్ చేసిన సిస్టమ్కి ఎంత ఇప్పుడు నార్మల్గా అయితే 500 GB ఎస్ఎస్డి అయితే ఇస్తారనమాట. సో 500 GB ఎస్ఎస్డిలో మీరు ఒక్కొక్క ఎస్ఎస్డికి ఒక్కొక్కలా మీరు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఒక డీ డిస్క్లో ఫైల్ సేవ్ చేసుకోవాలనుకోండి, అన్ని ఫైల్స్ సేవ్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు డీ డిస్క్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, వీడియో ఫుటేజ్ అంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. అండ్ అలాగే ఆడియో ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఆడియో ఫోల్డర్ సెపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇమేజెస్ కొంటే ఒక సెపరేట్గా ఫోల్డర్. అండ్ అలాగే మూడుకి అయిపోయిన తర్వాత మీరు అంతా ఎడిట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇస్తారు కదా, ఫైనల్ రెండర్ ఇస్తారు కదా, ఆ రెండర్ అనేది మాత్రం దాన్ని కూడా సెపరేట్గా ఫైనల్ రెండర్ అవుట్పుట్ అని ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. అలా చేసుకుని సెపరేట్గా మీరు చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ అలాగే మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు డిఫాల్ట్గా మీకు సి డిస్క్లో కొన్ని అన్నెసెసరీగా టెంప్లెట్స్ అనేవి డిఫాల్ట్గా యాడ్ అయిపోతుంటాయి, అంటే ఎక్స్ట్రా ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి. ఇది ఏంటంటే మీకు యూపీఎస్ ఇంటర్నెట్ వల్ల కాదు, జస్ట్ అంటే మీ సాఫ్ట్వేర్ ఒక మీరు ఏదైతే సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తున్నారో సో ప్రతి 15 minutesకి అది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట సి డిస్క్లో. మీరు సి డిస్క్లో ఎప్పుడు సేవ్ ఏదైతే చేసుకోవచ్చు. ఈ సి డిస్క్లోని ఇదిగా ఆల్మోస్ట్ ఏంటంటే కనుక మీ సిస్టమ్ మొత్తం మీకు వర్క్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. డీ డిస్క్లోనే మీరు మ్యాక్సిమం ఏదైనా సెట్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ ఒక్క చెప్పి మీకు ప్రతిది అర్థమైపోయి ఇప్పుడు క్యాప్చర్ వీడియో అంటే ఒక ఫోల్డర్ బ్రౌజ్ వస్తే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. క్యాప్చర్డ్ ఆడియో వీడియోకి ప్రివ్యూస్ అన్నిటికీ చెప్పాను కదా, అంటే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంజెక్ట్ సెట్టింగ్స్ గురించి కూడా అంత మనకేం పెద్ద అవసరం లేదు. ఇది మనం వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఫైనల్ అవుట్పుట్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. అంటే హోమ్ పేజ్ అనేది పెద్దగా పట్టించుకుని అవసరం లేదు. అంటే మీరు ఎవరైతే హోమ్ పేజ్ అంటే ఫార్మాట్స్ అంటే బ్రౌజింగ్ అంటే ఫైనల్ రెండర్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలి, గ్రాఫిక్ కార్డ్ డైనోలో అది ఎలా మనం
అంటే దీంతో మనం ఎలా పోటీగా ఉండాలి అనే వాటితో ఇది ఇప్పుడు హోమ్ స్క్రీన్ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. తెలిసిన వాళ్ళు కూడా అయితే నేను మీకు చెప్పట్లే, బట్ తెలుసుకోండి ఫ్యూచర్లో కూడా ఇంపార్టెంట్. సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.